ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? యేసయ్య నామాన్ని కొనియాడుతూ లేచారా? మన జీవిత దినాలు పొడిగించి దేవుడు మరి యొక్క పరిశుద్ధ పునరుద్ధరణ ఆదివారాన్ని మనకు దయచేసినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆదివారమున దేవుని సన్నిధిలో మనం ఆత్మతో నింపబడతాము కాబట్టి ఒకరినొకరు ప్రేరేపించుకోండి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలనే మనసుతో రండి. దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు 120వ కీర్తన, యాత్ర కీర్తన 120 నుండి 134 వరకు ఉన్న కీర్తనలను యాత్ర కీర్తనలు అని చెప్తారండి. శీర్షికలో యాత్ర అంటే వారి యాత్రలో పాడుకున్న కీర్తనలు, యాత్రలో చేసిన ప్రార్థనలు. ఇశ్రాయేలీయులు, యూదులు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి. అది పస్కా పండుగ సమయంలో. ఈ యెరూషలేము దేవాలయము 7 కొండల మీద కట్టబడిన పట్టణం. ఈ కొండలు ఎక్కి వెళ్ళేటప్పుడు వారి యాత్రలో పాడిన పాటల్ని యాత్ర కీర్తనలు అన్నారండి. ఒక్కొక్క కీర్తనకి ఒక్కొక్క అంశం ఉంది. ఈరోజు మనం చదువుకునే ఈ 120వ కీర్తన అద్భుతమైన కీర్తన. లేవగానే చదవండి, ప్రభు నామాన్ని స్తుతించండి. ఈ కీర్తనలో ఈరోజు శుభవచనం కొరకు 7వ వచనం, నేను కోరునది సమాధానమే. దావీదు అంటున్నాడు. పైన 6వ వచనం కూడా చదువుకోవాలి. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను, నేను కోరునది సమాధానమే. నా చుట్టూ కలహప్రియులు ఉన్నారు. నా చుట్టూ కలహానికి, కయ్యానికి కాలు దువ్వే వాళ్ళు ఉన్నారు. అయినా నా హృదయంలో నేనేం కోరుకుంటానో తెలుసా? సమాధానం. నాకు సమాధానం అంటే ఇష్టం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం చాలా ప్రాముఖ్యమండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యెషయా గ్రంథం 9:6 వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టారు. యేసు ప్రభువారి పేరు ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్తయగు అధిపతి. యేసు ప్రభువారు సమాధానకర్త. యేసు ప్రభువును ఆరాధించే బిడ్డలమైన మనం కూడా సమాధానాన్ని కోరుకోవాలి. సమాధానం కోరుకుంటున్నామా? ఈరోజు కుటుంబాల్లో సమాధానం ఉందా? చాలామంది జీవితాల్లోనండి లేవగానే అసమాధానంతో లేస్తారు. కాబట్టి వారు ఆ రోజు అంతా అసమాధానంతో ఉంటారు. మరి పాస్టర్ గారు, నా కుటుంబంలో చాలా రోజుల నుంచి అసమాధానం ఉందండి, నా వ్యక్తిగత జీవితంలో అసమాధానం ఉంది పాస్టర్ గారు, నేను ఎలా సమాధానాన్ని పొందుకోవాలి అని మీరు ప్రశ్నిస్తే 3 మాటలు చెప్పి ముగిస్తారు. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 26:3 వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడెదవు. ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆధారపడి ఉంటుందో, ఎవరి మనస్సు అయితే దేవుని ఆనుకొని ఉంటుందో, నాకు యేసు ప్రభువారు ఉన్నారు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడని ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని ఆనుకొని జీవిస్తున్నారో, ఆయన మీద ఆధారపడి జీవిస్తున్నారో, వారికి దేవుడు సంపూర్ణమైన సమాధానం ఇస్తాడు. నీ హృదయంలో సమాధానం లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రభు మీద ఆనుకోవటంలా, నీ సొంత స్వశక్తి మీద, నీ సొంత ఆలోచనల మీద, నీ స్వబుద్ధి, నీ బంధువుల మీద, నీ ధనం మీద, నీ ఉద్యోగం మీద నువ్వు ఆధారపడినంత కాలం నీకు సమాధానం రాదు. నీ కొరకై ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు మీద నువ్వు ఎప్పుడైతే ఆనుకుంటావో, ఆధారపడతావో, యేసయ్య సమాధానం ఇస్తాడు. రెండవదిగా దేవుని వాక్యం చెప్తుంది, దేనిని గురించి చింతింపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు, మీ తలంపులకు కావలిగా ఉంటుంది. చూడండి, రెండవదిగా ఎవరైతే ప్రార్థిస్తారో వారికి సమాధానం ఉంటుంది. ప్రార్థన చేయని వాళ్ళు సమాధానంగా ఉండలేరండి. ప్రార్థన సమాధానకరమైన జీవితాన్ని ఇస్తుంది. ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నావా?
దేవుని మీద ఆధారపడుతున్నావా? యేసయ్య మీద ఆధారపడుతున్నావా? యేసయ్యను ఆనుకుంటున్నావా? ప్రార్థన 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 చేయి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత సమాధానంతో నింపబడతావు. నువ్వు ఎంత ప్రార్థనలో ఉంటావో యేసయ్య నీకు అంత సమాధానం ఇస్తాడు. ప్రార్థన చేయాలి. మూడవది యోహాను సువార్త 14:26-27 వచనాల్లో ప్రభు అన్నాడు, నా శాంతినే నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, నా సమాధానం మీ వశమవుతుంది. యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచండి, నమ్మిక ఉంచండి. ఆయన సమాధానం మనకిచ్చాడు. ఆ సమాధానం నీ హృదయంలో పరిపాలన చేస్తుందని నువ్వు నమ్మితే యేసయ్య సమాధానం నీ వశమవుతుంది. అవునండి, కష్టాల్లో, కలవరాల్లో, సమస్యల మధ్యలో కూడా యేసయ్య మనకు సమాధానం ఇచ్చాడు. సమస్యల్లో కూడా సమాధానం యేసయ్య మనకిచ్చాడు. ఒక క్రైస్తవుడే, నిజ క్రైస్తవుడు మాత్రమే సమస్యల్లో కూడా సమాధానంగా ఉండగలడు. ఆ సమాధానం నీ హృదయంలో పరిపాలన చేస్తుందని నువ్వు నమ్మితే యేసయ్య సమాధానం నీ వశమవుతుంది. అవునండి, కష్టాల్లో, కలవరాల్లో, సమస్యల మధ్యలో కూడా యేసయ్య మనకు సమాధానం ఇచ్చాడు. సమస్యల్లో కూడా సమాధానం యేసయ్య మనకిచ్చాడు. ఒక క్రైస్తవుడే, నిజ క్రైస్తవుడు మాత్రమే సమస్యల్లో కూడా సమాధానంగా ఉండగలడు. ఎన్నో పోరాటాలు వచ్చినా పోరాటాల్లో కూడా సమాధానంగా ఉండేది క్రైస్తవుడే. కాబట్టి నిజమైన క్రీస్తు బిడ్డలంగా సమాధానంతో జీవిద్దాం. ఈ ఉదయకాలం దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాన్ని ప్రభు సమాధానంతో నింపునుగాక. మీరు వెళ్తున్న మీ యొక్క సంబంధాలను ప్రభు సమాధానంతో నింపునుగాక. ఈరోజే మీ ఇంటిలోకి సమాధానకర్తయగు యేసు ప్రభువారు వచ్చి మీకు సమాధానం దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి స్తోత్రాలు. మాకిచ్చిన మరొక పరిశుద్ధ భాగ్యాన్ని మాకిచ్చారు. లేవగానే నీ బిడ్డలు ఈ శుభోచనం ద్వారా మీ మాటలు విన్నారు. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఒక్కొక్కరి జీవితంలో మీ సమాధానం దయచేయండి. సమృద్ధిగా సమాధానం దయచేయండి. వారికి ఏదైనా కలహాలు, సమస్యలు ఉంటే యేసునామములో ఆ కలహాలు పరిష్కరించి సమాధానం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి సమాధానం దయచేయండి, స్వస్థపరచండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారో వారికి సమాధానం దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకునే బిడ్డలకు కూడా సంపూర్ణమైన సమాధానం దయచేయండి. మీ బిడ్డలకు మీ సమాధానం ఇచ్చి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఈరోజు కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రభా లేచి మీ సన్నిధికి రావడానికి కృప దయచేయండి. సార్వత్రిక సంఘాలను దీవించండి. నీ సేవకులను బలపరచండి. ఎంతో ప్రయాసతో నీ సేవకులు పరిచయం చేస్తుండగా ఒక్కొక్క సేవకుడి మీద నీ ఆత్మాభిషేకాన్ని ఉంచండి. మంచి ఆరోగ్యంతో నింపండి, బలపరచండి, నీ సాధనాలుగా వాడుకోండి. అయా నీ కార్యాలు జరిగించండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు దీవించండి, పరిచర్యను దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి. అయా మీ సేవకులను కూడా బలపరిచి వాడుకొనమని, అయా సంఘంలో అనేక మంది ఈరోజు ఆరాధనలో పాల్గొని మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని, ప్రజలను కూడా మీరు దర్శించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులకు, సమాధానాన్ని కోరుకుంటున్న దేవుని ప్రియులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.